హాయ్ గైస్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏ స్టూడియోని అయితే లాంచ్ చేశారు. అయితే ఏ స్టూడియోలో 2 మెయిన్ కీ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ వన్ అయితే వచ్చేసి క్రియేటర్ ఏఎస్ అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే ఏ క్యారెక్టర్స్. మనం ఈ ఫీచర్స్ యూజ్ చేసుకుని ఆడియన్స్తో ఈజీగా అయితే ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ న్యూ టెక్నిక్స్ ద్వారా మనం ఏంటంటే ఆడియన్స్ యూజ్ చేసుకుని ఈజీగా అయితే ఎంగేజ్ అవ్వచ్చు. నేనైతే మీకు ఈ 2 ఫీచర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని అయితే చూడండి. ఫస్ట్ ఫీచర్ అయితే వచ్చేసి క్రియేటర్ ఏఎస్. అయితే ఈ ఫీచర్లో ఏంటంటే మనం ఒక పర్సనలైజ్డ్ ఎక్స్టెన్షన్ అయితే క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ద్వారా లేకపోతే మనం కస్టమైజ్డ్ కంటెంట్ ద్వారా మనం ఏంటంటే ఒక ఎక్స్టెన్షన్ అయితే క్రియేట్ చేస్తాం. మనం తర్వాత ఆ ఎక్స్టెన్షన్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే ప్లేస్ చేస్తాం. ఎప్పుడైనా ఆడియన్స్ కానీ ఫాలోవర్స్ కానీ మన ప్రొఫైల్ని విజిట్ చేసినప్పుడు ఆ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకుని మనం ఏమైనా కామన్ క్వశ్చన్స్ అడిగినా లేకపోతే మన పోస్ట్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగినా మనకి క్లియర్ కట్గా అయితే ఆన్సర్స్ అయితే చేస్తుంది ఆ ఎక్స్టెన్షన్ ద్వారా. సెకండ్ ఫీచర్ వచ్చేసరికి ఏ క్యారెక్టర్స్. అయితే ఈ ఫీచర్ని యూజ్ చేసుకుని మనకి నచ్చిన ఏ క్యారెక్టర్ని మనం ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే నేమ్ని జనరేట్ చేసుకుని అండ్ డిస్క్రిప్షన్ అయితే జనరేట్ చేసుకుని మనకి నచ్చిన ఏ క్యారెక్టర్ని అయితే ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ క్యారెక్టర్స్ని మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్స్లో, ఫేస్బుక్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్స్లో అయితే వియా లింక్స్ ద్వారా మనం అయితే ఆ క్యారెక్టర్స్ని అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఈ క్యారెక్టర్స్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అండ్ ఇన్స్పైరింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఫీచర్స్ అయితే మనకి టోటల్గా అయితే పర్సనలైజ్డ్ డాష్ బోర్డ్లో టూల్స్లో అయితే ఈ ఫీచర్స్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. కానీ ఈ ఫీచర్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్లో అయితే మనకి అవైలబుల్గా అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే వస్తుంది.